ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మరో వారంలో జరిగే ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. విద్యావంతులు, బుద్ధిజీవుల్లో తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి క్యాంపెయినింగ్కు విద్యావంతుల నుంచి అద్భుత స్పందన వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అందరికంటే ముందున్నారు. 3 జిల్లాల్లో రాకేష్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మేధావులను, విద్యావంతులను కలుస్తున్నారు. మార్నింగ్ వాక్, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ పట్టాభద్రుల్లో జోష్ నింపుతున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పట్టాభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తానని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి అంతంత మాత్రమే స్పందన వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. హామీల అమల్లో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు పెద్ద మైనస్గా మారనుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ కొంప ముంచుతుందన్న భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుంది. అటు బీజేపీకి విద్యావంతుల్లో పెద్దగా పట్టులేదు. బీజేపీ ప్రస్తుత అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రాకేష్ రెడ్డి ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ సర్కార్పై ఒత్తిడి తెస్తానంటున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ప్రజా పోరాటాలకు నిలవని, పట్టాభద్రులంతా ఆలోచించి ప్రశ్నించే గొంతుకకు ఓటేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడన్నారు. మెగా డిఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లపై రేవంత్ సర్కార్ను తీన్మార్ మల్లన్న నిలదీయటం లేదని గుర్తు చేశారు. అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెడుతున్న హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు విద్యావంతులు ముందుకు రావాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి అద్భుత స్పందన వస్తుంది. మేధావులు, విద్యావంతులు, యువత రాకేష్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. రైతు బిడ్డ రాకేష్ రెడ్డికి అండగా ఉంటామంటున్నారు. రాకేష్ రెడ్డి ఎంతో కష్టపడి చదివి అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడని, ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడని చెబుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపి తీరుతామని ప్రతిజ్ఞ బూనుతున్నారు.